ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ మాటలు ప్రభువైన క్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాటలు. 14వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే వారి హృదయము కలవరంతో నిండి ఉంది. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని వారిని ధైర్యపరుస్తున్నాడండి. అప్పటి వరకు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పించి వారితో ఆ విధంగా ప్రార్థన చేపించిన ఆయనే ఇప్పుడు ఇక్కడ చూస్తే నా నామమున మీరు తండ్రిని ఏమడిగితే అది మీరు పొందుకుంటారని చెప్తున్నాడు. అంటే తండ్రి కుమారుడు ఒక్కరే ఏకమై ఉన్నారని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుంది. మరి ఇంతకాలము మనము ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తుంటామండి. ఎన్నో అక్కర్ల నిమిత్తమై దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటాము. అయితే ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తున్నారంటే మనకు కూడా వర్తిస్తుందని అర్థం చేసుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడగగలుగుతున్నారా? ఆ ధైర్యం కలిగి ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా నీకోసం నేను నమ్మకంగా జీవిస్తాను, నీకోసం ఎన్ని నిందలైనా భరిస్తాను, ఎన్ని హింసలు పొందినా నిన్ను విడిచిపెట్టను, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజువు, నీవే నా కాపరివి అని, నీవే నా స్నేహితుడు అని మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థించగలుగుతున్నామా? ఆయన నామమున మనం అడగగలుగుతున్నామా తండ్రిని? ఆ విధంగా అడిగినప్పుడు తప్పకుండా మనం అడిగిన దాన్ని పొందుకుంటామటండి. నన్నేమి అడిగినను నేను చేతును అని ఇంత స్పష్టంగా వాక్యం బోధిస్తుంటుండగా మనము ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? మొదట మనల్ని మనం సరిచేసుకోవాలండి, చక్కపరుచుకోవాలి. దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధమైన హృదయం కలిగి నిర్మలమైన మనస్సాక్షి కలిగి వెళ్ళాలో ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. ఆ విధంగా ఉండి ఆయన నామమున మనము అడిగేది అని చిత్తానుసారంగా అడిగితే తప్పకుండా దేవుడు మన జీవితాలలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.